నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాల మీద, దేశంలోనూ చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్ మీద మనం ఈ కార్యక్రమంలో భాగంగా విశ్లేషించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి చింతా రాజశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి భూముల కుంభకోణం మీద విస్తారంగా పరిశోధన చేసిన వారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది వారి అభియోగం. దానికి సంబంధించి వారి దగ్గర రుజువులు ఉన్నాయని కూడా అంటారు. రైతుల పక్షపాతే కానీ ఆయన రైతుల ముసుగులో వచ్చి దోపిడీ చేసిన వారి మీద మాత్రం కత్తిగట్టారు చింతా రాజశేఖర్ గారు. వారితోటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, నమస్తే రాజశేఖర్ గారు. మీరు రైతు పక్షపాతే, ఎందుకంటే నేను మిమ్మల్ని గడిచిన 2-3 ఏళ్ళుగా గమనిస్తూ వస్తున్నా. అందులో ఏమి డిస్ప్యూట్ లేదు, అటెంట్ డిస్ప్యూట్ లేదు. ఈవెన్ నేను ఐఎమ్ సన్ ఆఫ్ ది సాయిల్, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినండి నేను. సో అది సమగ్రంగా దాని గురించి తెలిసినండి. నాకు కూడా మీరు అన్న పాయింట్తో నేను ఏకీభవిస్తాను. రైతులు వేరు, 2014 తర్వాత వచ్చి భూములు కొనుక్కున్న వాళ్ళు తమను తాము రైతులుగా క్లెయిమ్ చేసుకుంటున్న తీరు వేరంట. అవునా కదా? మీరు అన్నదాంతో నేను 100% ఏకీపిస్తానండి. నేను ముఖ్యంగా రైతులకి, సైనికులకి నేను అత్యధికమైన గౌరవిస్తాను. ఎందుకంటే ప్రపంచంలోకి వెళ్ళా మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. మన ప్రాణానికి ప్రాణంగా పణంగా పెట్టే వృత్తి సైనికుడిది. మనం బతికి ఉండటానికి ఆహారం పండించే రైతు. సో వీళ్ళిద్దరికి నేను అత్యున్నత గౌరవం ఇస్తాను. అలాగే నేను జనసేన పార్టీలో ఉండగా చాలామందికి నేను సలహా సూచనలు చెప్తూ ఉంటాను. ఏరువాక పౌర్ణమి రోజున మీరు వెళ్ళి మీకు కనపడిన ఒక 10 మంది రైతులకి కాళ్ళకి దండం పెట్టి నమస్కరించి రండి అని చెప్తాను. నేను ఆ సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను, నేను ఆచరిస్తున్నాను కూడా. సో రైతులకి గౌరవం ఇవ్వడంలో ఎటువంటి దాంట్లో డిస్ప్యూట్ లేదు. వాళ్ళని పూజించాలంట, నేను గౌరవంగా పూజించాలి. కానీ రైతు ముసుగుల్లో చేసే ఆగడాలని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో, రైతుకి అవమానం, తలమానికంగా అంటే తలవంపులు తీసుకొచ్చే దిశగా వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి రైతు అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, అమరావతి రైతుల విషయం వచ్చేటప్పటికల్లా మీకు 2014 రాజధాని ప్రకటన ముందర అక్కడ భూమి ఉండి, ఆ భూమి ఈ రోజు కూడా ఉంటే మీరు రైతు. 2014 రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత మీరు భూమి కొంటే మీరు రైతు కానే కాదు, పెట్టుబడిదారు, పెట్టుబడిదారు, వ్యాపారం చేయడానికి వచ్చారు. సో అది ఆకాంక్ష. ఇక్కడ మొత్తం మనం అమరావతి గురించి నేను చెప్పాలంటే, నేను అమరావతిలో ఇచ్చిన భూముల విలువ, భూముల విస్తీర్ణం 33,880 ఎకరాలు. ఇది 100% భూమి అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని 4 భాగాల్లో డివైడ్ చేశారు. 4 భాగాల్లో డివైడ్ చేసి ఏమన్నారంటే 25%. ఇది కష్టమా? దీంట్లో 25%, ఈ 25% వచ్చేసేసి రైతులకు ఇస్తున్నారు. దాంట్లో ఎలాగ ఇస్తున్నారంటే 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్. సో ఒక ఎకరాలో 4,840 గజాలు ఉంటాయి కాబట్టి 1200 గజాలు అంటే ఇట్ కమ్స్ టు 25%. రోడ్లు, భవనాలు, పార్కులు, ఇది 50% పోతుంది. రోడ్లు, భవనాలు, పార్కులు, ఇతర పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఈ 50%లో ఉన్నాయి. సో ప్రభుత్వం దగ్గర ఈ 25% మిగులుతుంది. ప్రభుత్వం దగ్గర ఈ 25% మిగిలితే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఏమన్నారంటే, మీకు ఆ వీడియో కూడా డిస్ప్లే చేద్దాం. అమరావతిలోనే రాజధాని కొనసాగి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 2 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఇప్పుడు కొనసాగట్లేదని ఎవరన్నారు? అక్కడే ఉందిగా. అంటే ఆ సెక్రటేరియట్, ఇది కూడా హైకోర్టు కూడా అక్కడే ఉన్నట్టయితే, అంటే డెవలప్మెంట్ చేసినట్టయితే. సార్, ఆయన కట్టిన ప్రతిదీ తాత్కాలికం అన్నారు. ఆయన అన్నారు, ఎవరు జనం అనలేదు. కానీ ఆయన జనాలకు చెప్పేది అది. సో మనం ఆయన వర్షంలోనే వద్దాం, మనం దాన్ని డిస్ప్యూట్ చేయకుండా. మీరు చెప్పింది నిజమే సార్, మీరు చెప్పినట్టు ఈ రోజున ఇక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసినట్టయితే, అమరావతి ఇక్కడే హైకోర్టు, ఇక్కడే అసెంబ్లీ కట్టినట్టయితే ప్రభుత్వ మిగులు భూమి విలువ 5 లక్షల కోట్లు మేము ఒప్పుకుంటున్నాం. మరి ప్రభుత్వానికి ఇచ్చింది 25% అయితే రైతులకు ఇచ్చింది కూడా 25% కదా. దాని విలువ కూడా మరి 5 లక్షల కోట్లే కదా అవ్వాలి, అంతేగా. ప్రభుత్వ భూమి ఎంతో, రైతుల భూమి అంతే అయినప్పుడు దాని విలువ కూడా 5 లక్షల కోట్లు అవ్వాలి. ఏదే ఆ 50% మినహాయించి, ఈ 50% ఏమి అమ్మడానికి లేదు, రోడ్లు అమ్మడానికి లేదు, ఏవి అమ్మడానికి లేదు, ఆంగ్లం కూడా దీంట్లో అమ్మడానికి లేదు. మీరు రైతుల వాటా 25%, ప్రభుత్వ వాటా 25%. ప్రభుత్వ వాటా 25% అని విలువ కట్టింది ఎవరు? మీరే. ఆ వీడియో డిస్ప్లే చేద్దాం. సో రైతుల భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రాజధాని కాకముందు అక్కడ ఎంత ఉంది? రైతు ఎకరా అంటే 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. 8 లక్షలు, 10 లక్షలు, 12 అంటే యావరేజ్ మనం 10 లక్షలు తీసుకుందాం.
33,881 ఎకరాలని మనం రౌండ్ ఫిగర్ చేసి 34,000 ఎకరాలు చేద్దాం. ఈ 34,000 ఎకరాలు కొనడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? 34,000 ఇంటూ 10 లక్షలు, 3,400 కోట్లు. 3,400 కోట్లతో ఆ రోజున ప్రభుత్వం భూమి కొన్నట్టయితే ఆ భూమి మొత్తం 100% రైట్స్ అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అప్పుడు రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ 25% కూడా ప్రభుత్వం అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రైతు మార్కెట్ విలువ 10 లక్షలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి 10 లక్షలకి ఎందుకు ఇస్తాడు? న్యాచురల్ ఇవ్వడు. 20 ఇవ్వండి, 20 ఇవ్వండి సార్. 6,800 కోట్లు అయ్యేది. 6,800 కోట్లలో దీని విలువ ఇప్పుడు ఎంతకి వెళ్ళింది అంటున్నారు మీరు? 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు 6,800 కోట్లు పోతే మిగతాది 4,93,000 కోట్లు ప్రభుత్వ ఖజానాదేగా. ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది రైతులకు ఎందుకు ఇస్తున్నారు మీరు? రైట్. ఆ 25%కి సంబంధించే. ఆ 25% సంబంధించింది. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విభజించినప్పుడు ఖజానాలో చిల్లి గవ్వలేదు, 6,800 కోట్లు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర, రైతులకి ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని దొంగ నాటకాలు ఆడతారు. మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ మనది 1,10,000 కోట్లు. 1,10,000 కోట్లు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 1,10,000 కోట్లు. దాంట్లో నుంచి రెండో సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. 2,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మీద 2 సంవత్సరాలకి. మీరు అమరావతి ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? జనవరి 2015. అంటే ఇంకా మీకు మొదటి ఆర్థిక సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఉండగా, ఆ 3 నెలల త్రైమాసికం ఉండగా తీసుకొచ్చారు. దాంట్లో సగం, ఆ తర్వాత సంవత్సరంలో సగం మీరు చేసినట్టయితే 2 సంవత్సరాల బడ్జెట్ లో 2,25,000 కోట్లలో మీకు 6,800 కోట్లు తీయటం కష్టమా? సముద్రంలో కాకిరెట్ అది. లేదు చాలా కష్టం అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ అదే తెలుగుదేశం వాళ్ళు చివరి సంవత్సరం బడ్జెట్ 2018-19 ఎన్నికల సంవత్సరం బడ్జెట్లో 1,91,000 కోట్ల బడ్జెట్ అది. దాంట్లో నుంచి 20,000 కోట్ల రూపాయలు మీరు పసుపు కుంకుమ తీయచ్చు. రైతులని మభ్యపెట్టి కొనడానికి మీరు 20,000 కోట్లు తీస్తున్నారు. మీరు 20,000 కోట్లు ఇట్లా తీసేశారు మీరు. కానీ ప్రభుత్వ ఖజానాకి 5,00,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే దానికోసం మీరు 6,800 కోట్లు తీయలేకపోయారు. ఎందుకు తీయలేకపోయారు? ఇక్కడే మీ దురుద్దేశం కనపడుతుంది. ఇక్కడ ఇంకొకటి, రైతులకు వెళ్ళే వాటా 5,00,000 కోట్లు అయినప్పుడు 5,00,000 కోట్లు డివైడెడ్ బై 33,881 ఎకరాలు. ఒకసారి డివైడ్ చేయండి మీరు క్యాల్కులేటర్. చింతా రాజశేఖర్ గారు, ఇక్కడ నేను మీతో డిస్ప్యూట్ అవుతాను. ది వే యు ఆర్ ఆర్గ్యూయింగ్ అండ్ ప్రజెంటింగ్ యువర్ వ్యూస్ అండ్ అబ్జర్వేషన్స్ సీమ్స్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ. నాకే కాదు, చాలా మందికి కూడా ఈ సందేహాలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. నా క్వశ్చన్ లెజిటిమేటా కాదా? మీ క్వశ్చన్ లెజిటిమేటే. డూ యూ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఇట్? మీ క్వశ్చన్ లెజిటిమేటే. యు కౌంటర్ మీ విత్ యువర్ ఆన్సర్. ఈ 5,80,000 కోట్లు మీరు చెప్పిన 25%కి సంబంధించి దాంతో నాకు డిస్ప్యూట్ లేదు. అలాగే రైతుల్ని మభ్యపెట్టడానికి 20,000 కోట్లు తీసుకొచ్చింది, ఏదో స్ప్రెడ్ చేసింది, ఇలాగా స్ప్రింక్లింగ్ చేసింది అనుకుందాం, దాంతోనూ డిస్ప్యూట్ లేదు. బట్ మీరు టైమ్ అండ్ అగైన్ ఇదే అంశం, తెలుగుదేశం ఇది దురుద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం మొదలెట్టింది అనడానికి వెనక ఉన్న లాజిక్ ఏంటి? మీరు లా చదివారా? నేను లా చదవలేదండి. నేనైతే లా చదవలేదు. కానీ నా లాజికే నా లాజిక్ అందరికీ ఒకటే. లా చదివిన వాళ్ళకి, మ్యాథమెటిక్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి అందరికీ ఒకటే లాజిక్. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ 33,881 ఎకరాలు, ఎకరా 10 లక్షల విలువ ఉన్న భూమి రైతుకి 5,00,000 కోట్లు ఈ భూమి విలువ వెళ్తే ఎకరాకి ఎంత పడిందో రైతుకు మీకు ఊహించగలరా మీరు? ఎంత పడుతుంది? 14,75,75,000 ఎకరం. 10 లక్షల భూమి ఎకరం రైతుకి ఇస్తే 14,75,75,000 అంటే 15 కోట్లకి వెళ్తుంది. ఏది వాల్యుయేషన్? చంద్రబాబు నాయుడు చెప్పిన వాల్యుయేషన్ ప్రకారం, నేను చెప్పిన వాల్యుయేషన్. ఆయన 5,00,000 కోట్లు అన్నాడు కదా. 5,00,000 కోట్లు అయినప్పుడు ఎకరా 14,75,00,000 అంటే 15 కోట్లకి వెళ్తున్నప్పుడు మీరు అమరావతిలో ఒక రాజధాని, ఒక ఎకరా రైతు ఇస్తే 10 లక్షల విలువైన భూమి ఇస్తే బయటికి వచ్చి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. రైట్, 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. వాళ్ళని త్యాగధనులు అంటున్నారు, కన్నీరు గారుస్తున్నారు, పూలాభిషేకాలు చేస్తున్నారు, వాళ్ళు పాదయాత్రలు చేస్తే నీరాజనాలు పట్టారు. ఈ ఒక మాట చెప్పుంటే రాళ్ళు వచ్చుకుంటేవాళ్ళు. అయితే మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం, అంటే
మీరేంటి తెలుగుదేశం స్ట్రాటజిక్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మీరు చెబుతున్నారు. ఇంత కుంభకోణం జరిగితే మరి హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా ఎందుకు తీర్పిస్తుందండి? ఇది ఈ వాదన హైకోర్టులో చెప్పలేదండి. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతుల మధ్యలో వాగ్వాదం ఏం జరిగిందంటే, రైతులు ఏం చెప్తున్నారంటే, మాకు అక్కడ అసెంబ్లీ, హైకోర్టు మరియు సెక్రటరియట్ కడతామని మా దగ్గర భూములు తీసుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు అసెంబ్లీ మాత్రమే కడతానంటుంది, ఇది కుదరదు, మొత్తం ఇక్కడే కట్టాలి అని రైతులు. అంటే ఆ రకమైన ఒప్పందం లిఖితపూర్వకంగా రైతులకి ప్రభుత్వం సిఆర్డీఏ చేసింది లిఖితపూర్వకమైన ఎక్కువ కడతాము అని చెప్పి చేశారు, దాంట్లో డౌట్ రైట్. వాళ్ళు నాకు ఒకటే డౌట్ ఏంటి సార్, వాళ్ళకి ఎకరంలో ఇందాక మనం ఎంత అనుకున్నాం 3,500 గజాల 3,1200 గజాలు 4,840 గజాలు మొత్తం టోటల్ ఎకరం. అందులో 1/3 అనుకుంటా, 1/4 వచ్చింది. ఇచ్చేప్పుడు ఇది వాళ్ళు చాలా ఉదారంగా త్యాగం చేసి ఇచ్చారా? ఏది నేను ఏంటంటే అసలు రైతుల గురించి కాదు, 14 తర్వాత భూములు కొనుక్కున్న రైతులని చెప్పుకుంటున్న వాళ్ళు, క్లెయిమ్డ్ ఫార్మర్స్, ఇప్పుడు ఉద్యమం చేసే ఫార్మర్స్, ఉద్యమాలు చేసే రైతులు, వాళ్ళు ఏమన్నారు, ఉద్యమాలు చేసే రైతుల రూపంలో ఉన్న మీ భాషలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళు ఏమన్నా దీనికి సంబంధించి మేము త్యాగం చేశాము అందువల్ల మాకు ఈ రైట్ ఉందని అంటున్నారా, లేకపోతే వాళ్ళ మధ్య జరిగింది వ్యాపార ఒప్పందమా? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు, వాజ్ ఇట్ ఏ కమర్షియల్ అగ్రిమెంట్ బిట్వీన్ సిఆర్డీఏ అండ్ ద ఫార్మర్స్? దట్ ఇస్ వాట్ కమర్షియల్ అగ్రిమెంట్ అండి. అగ్రిమెంట్ దట్ నీడ్స్ టు బి ఎక్స్పోజ్డ్ బై ద గవర్నమెంట్ కదా. నీడ్ టు బి దట్ ఇస్ అదే గవర్నమెంట్ ఈ రోజు వరకు రానేది ఏంటంటే, గవర్నమెంట్ కోర్టులో ఏమని వాదిస్తూ వచ్చిందంటే, మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇక్కడే అన్నీ ఉండాలని మీరు నిర్ణయం తీసుకునే అధికారం ఉందో, మేము కూడా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి దాన్ని మార్చే అధికారం మాకుంది అని చెప్పేసి వాదిస్తూ వచ్చింది. దీంట్లో 5 లక్షల కోట్ల ఖజానాకి నష్టం అని చెప్పేది ప్రభుత్వం ఎక్కడ గవర్నమెంట్. ఇన్ దట్ సెన్స్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఈస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. నేరుగా పాయింట్లోకి రాట్లా. ఈ పాయింట్ మరి అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, చాలామంది లీగల్ వ్యవస్థలు ఉన్నాయి, మీకు లీగల్ సెక్రటరీ ఉన్నాడు గవర్నమెంట్కి, సో అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఈ పాయింట్ ఎందుకు లేవని ఎత్తలేదు. పోనీ మీ బోట్ ఇంటలెక్చువల్స్ అయినా గవర్నమెంట్ ఎందుకని ఇంప్రెస్ చేయలేకపోయారు? నేనైతే ఒక నివేదిక చీఫ్ సెక్రటరీ గారికి ఈమెయిల్ రూపంలో పంపించడం జరిగింది, ఏడాది అవుతుంది దాదాపు. పోనీ మీరే ఇంప్లీడ్ కావచ్చు కదా. నేను ఇంప్లీడ్ అవ్వాలంటే నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, నాకేముందండి. ఐఎమ్ ఓన్లీ ఎన్లైటింగ్ పీపుల్. బాబు ఇది వాస్తవం. ఇంప్లీడ్ అవ్వాలా లేదా, ఇంప్లీడ్ ఎందుకు అవ్వట్లేదు అంటే, నేను ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాను, చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయడం. గవర్నమెంట్ టు రెస్పాండ్ అంతే. గవర్నమెంట్ టు రెస్పాండ్ వెదర్ టు టేక్ మై పాయింట్స్ ఇన్టు కన్సిడరేషన్ ఆర్ నాట్. కానీ నేను ప్రజలను అప్రమత్తం చేస్తున్నా, బాబు ఇది దోపిడీ, తెలుగుదేశం చెప్పే కట్టుబడులు నమ్మకండి, ఇది డైరెక్ట్ గా అంటే నాకు తెలిసి ఒక ఘరానా దోపిడీదారు టెంట్ వేసుకొని కూర్చొని నన్ను దోచుకొని ఇవ్వట్లేదు మొర్రోని 1500 రోజులు ఉద్యమం చేసే చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడ లేదేమో. అమరావతి రైతులు మమ్మల్ని ఖజానా దోచుకొని ఇవ్వట్లేదు బాబు అని 1500 రోజులు ఉద్యమం చేశారు. కౌలిస్తున్నారుగా, వాళ్ళకి కౌలిస్తున్నారు. రీజనబుల్ 1800 కోట్లు కౌలుకే 1800 కోట్లు. మీరు 3400 కోట్లతో మీరు భూమి కొనగలిగిన దాంట్లో 40% మీరు కౌలిస్తున్నారు 10 ఏళ్ల పాటు. డ్యూరేషన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 50. పాత సామెత గుర్తొస్తుంది మీరు చెబుతుంటే, చాలా నాకు అది అధునాతనంది, కొంచెం మోటుగా ఉంటుంది, దాన్ని కొంచెం సంస్కరించి చెప్తాను. దమ్మిడి వ్యవహారానికి యాగానికి క్షౌరం అని. అదే వ్యవహారం ప్లేస్ లో ఇంకోటి ఏదో పదం ఉండేది, దానికి యాగాన్ని పోగొట్టుకున్నట్ట. అది ఎంత దాని ఖరీదు? దమ్మిడి దానికి యాగాని పోగొట్టుకున్నట్ట. ఇప్పుడు ఆ 6,800 కోట్లు లేకపోతే 3,400 కోట్లు ఇచ్చేపోయేదానికి ఇక్కడ దాకా తెచ్చుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగా, ఇది కుట్రపూరితంగా. ఇది ఇక ఇంకొకటి దీంట్లో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లాయర్స్ దాదాపు అవర్లీ బేసిస్ మీద మాడుతుంటారు. ₹1 2 కోట్లు. మొన్న వచ్చిన సిద్ధార్థ రుద్ర లాంటి వాళ్ళు అయితే వాళ్ళు 5 కోట్లు. వీళ్ళు వాదించి గెలిచిన కేసు అమరావతి భూముల కేసు. వాళ్ళు బోళ్ళని ఆధారాలు వాళ్ళు చెక్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర లేని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? లే ఆధారం అంటే ఈ లాజిక్, ఈ ప్రెజెంటేషన్ వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏమంటారు, ది గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ అమరావతి ఇస్ క్యాపిటల్, సో అమరావతి విల్ రిమైన్ టు బి క్యాపిటల్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, లేకపోతే హైపోథెటికల్ మీరు ఇట్లా ఊహించుకొని ఇలా జరిగి ఉంటుంది? నేను చెప్పేది సిఆర్డీఏ చట్టం ప్రకారమే పోతుంది. నేను చెప్పేది సిఆర్డీఏ చట్టము.
ఆ భూముల విలువ కట్టింది చంద్రబాబు నాయుడు. ఆ వీడియో మనం ప్లే చేశాము, మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం కావాలంటే. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ఈ రోజున ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మిగిలాయి. ఆస్తులు అంటే ఆదాయం వచ్చేది అని చంద్రబాబు నాయుడు అన్న వీడియో మనం ప్లే చేద్దాం, ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది. సో విలువ కట్టింది నేను కాదు, సరే ఆయన దురదృష్టం అండి. ఆయన ఎంత శ్రమపడి రైతుల కోసం, అమరావతి కోసం చెమటలు మిగిలినవి అన్నీ కార్చేసి 23 సీట్లకు కన్ఫైన్ అయిపోయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంకో 40 రోజుల్లో వాళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది. వీళ్ళైనా ఇది గుర్తించి, అరే మనం ఇంత వాల్యుయేషన్ అయింది 5 లక్షల కోట్లు, ఖచ్చితంగా అకార్డింగ్లీ ప్రభుత్వ ఖజానాకు రావాలి అని దాని మీద ఎఫర్ట్ ఎందుకు పెట్టలేకపోయారు వీళ్ళు? అది దురదృష్టకరం, నిజంగా దురదృష్టకరం. మనకి ఎందుకంటే చెప్పిన తర్వాత కూడా పెట్టకపోవడం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఉంటాడు, మంత్రులందరినీ వదిలేయండి. మంత్రులందరూ కూడా అంతిమంగా సీఎం గారు ఏదో చెప్పేసి కేబినెట్ లో మామా అనండి అంటే వాళ్ళందరూ లేచి మామా అంటారు, అయిపోయింది, సంతకాలు పెట్టేస్తారు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయదు ఇందులో. అంటే వాళ్ళు కూడా ఇది స్టడీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వన్స్ వాళ్ళ కళ్ళ ఎదుటి వచ్చిన తర్వాత ఇది అసెంబ్లీలో డిబేట్ అవ్వాల్సిన అంశం. ఇది ఖచ్చితంగా డిబేట్ అవ్వాలి. మీరు ఎలాగో అసెంబ్లీకి ప్రతిపక్షాన్ని రానియరు అని, అది తెలుగుదేశం వాళ్ళ మాట. వాళ్ళు రావచ్చు, వచ్చి కూర్చోవచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. కానీ డిబేట్ చేయాల్సిన ట్రెజరీ బెంచెస్ ఎందుకు మాట్లాడలేదు అనేది. 5 లక్షల కోట్లు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకుంటారండి? ఆయన రాష్ట్రానికి డబ్బులు కావాలని పాపం ఆయన ప్రతి నెల ఇలా బెగ్గింగ్ బౌల్తో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది, మీకు తెలిసిందే, ఇన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులే వీళ్ళు ఎప్పుడు బెగ్గింగ్ బౌల్ తీసుకెళ్ళినా దాని నిండా డబ్బులు వేసి పంపిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, నవీన్ పట్నాయక్ గారు, వీళ్ళిద్దరికే సాధ్యమైంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లా? మిగిలిన వాళ్ళు ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే మిగిలిన వాళ్ళు అడగాల్సిన పరిస్థితి లేదు. ముందు భాజపా పాలిత ప్రాంతాల రాష్ట్రాలు అయితే వాళ్ళు ఢిల్లీ వెళ్లకుండానే వాళ్ళకి వచ్చేస్తాయి. సో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక కాంగ్రెస్ పరిపాలన ప్రాంతాలు లేకపోతే విపక్షాలు 2-3 ఉన్నాయి. సో వాళ్ళకి కష్టాలు తప్పవు. కానీ వీళ్ళు తెచ్చుకున్నంతగా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారట, అది చెప్పేది. పాలిత వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. లోపాయకార్యంగానే బాంబేకి ఎన్ని వెళ్ళిపోతున్నాయి ఫండ్స్, బాంబేకి వరద బారిస్తున్నారు. సో ఇంకొకటి అండి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్ళాడు ఆయన. 6-7 కోట్లు పెట్టి రైతుల దగ్గర భూములు కొనేసి ఉండాల్సింది కదా అనేది మీరు అంటారు. అంత డబ్బు సమకూర్చడం ఎలా సాధ్యమైంది? ఆయన 100 కోట్లు ఖజానాలో ఏది ఫిజికల్ క్యాష్ 100 crores ఉంచింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి. లేదు, తెలుగుదేశం వచ్చినప్పుడు కాబట్టి రాష్ట్ర విభజించినప్పుడు కూడా అంతే ఉంది, దాదాపు అంతే ఉంది. కాకపోతే మొదటి సంవత్సరం బడ్జెట్ వచ్చింది కదా, 1,10,000 కోట్లు కదా, 1,13,000 కోట్లకు పెంచండి. 1,10,000 కోట్ల బడ్జెట్ 1,13,000 కోట్లకు పెంచండి. ఎందుకు మీరు 8,000 పెద్దాం పోనీ, మీరు 6,800, నేను కొంచెం ఉదారంగా వెళ్తా, 1,18,000 చేయొచ్చు, అయిపోయేదిగా. ఈ ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వచ్చేదిగా. మీరు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా రైతులకు వెళ్ళాలని ఉద్దేశపూర్వకంగా మీరు ఎందుకు చేశారు? రైతులు అనమాకండి, మళ్ళీ రైతుల ముసుగులో ఉన్న వాళ్ళకి ఎందుకు అలాంటి చట్టం తీసుకొచ్చారు మీరు? అదే కస్టోడియన్, అదే ముఖ్యమంత్రి మీరు. అచ్చా, ఈ భవనాలన్నీ ఎవరియండి? సెక్రటరియట్ ఎవరిది? హైకోర్టు ఎవరిది? ప్రజలది. ప్రజల భవనాలు ఈ భూములలో కడితే ఈ భూముల విలువలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఏమి కోహనూరు వజ్రాల గనులు లేవు, బంగారు గనులు ఏమీ లేవు. ప్రభుత్వ భూముల సంపద, ప్రజలకు చంపిన సంపద ఎక్కడ కడితే అక్కడ మీకు భూముల విలువ పెరుగుతున్నప్పుడు మీరు ఆ భూముల విలువ ప్రజలకు ఇస్తారా, రైతులకు ఇస్తారా? మీరు లాభం మీరు ఈ రైతులు ఇవ్వనున్నారు అనుకోండి, ఏ రైతులు ఒప్పుకుంటే వాళ్ళకి ఇవ్వండి. అదే ఒప్పుకున్న వాళ్ళకి, ఒప్పుకున్న వాళ్ళ దగ్గర రాజధాని కట్టేవాళ్ళం మనం. సో మీరు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏదో కుట్ర అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, మీరు రైతులకు నష్టపోమని చెప్పట్లా. మీ రైతు భూమి ఎకరా 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకోండి. మీకు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి 4 రెట్లు ఇవ్వమంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగింది రిజిస్టర్ ఆఫీస్లో 2 లక్షలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆ రైతులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పందం ద్వారా జరిగిన నష్టం భారం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మోయాలి? నష్టం ఎక్కడ మోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ రెండు అంశాలండి. ఇక్కడ తెలుగుదేశం అక్కడ అమరావతిలో భూములు మీరు అవి చూస్తే మతిపోతుంది మీకు.
ఎకరం లోపు 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు 50%, ఉమ్, 2 ఎకరాల పైబడి ఉన్నవాళ్ళు 50%, ఉమ్, 2 ఎకరాల లోపు ఉన్న రైతుల భూమి 50%, సగం భూమి 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ దగ్గర ఉంది, ఉమ్, మిగతా 2 ఎకరాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర సగం ఉంది. అదే మీరు జనాభా పరంగా, నేను చెప్పేది విస్తీర్ణ పరంగా, ఇస్తుంది మరి. జనాభా పరంగా వచ్చేటప్పటికల్లా 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు 13%, ఉమ్, 2 ఎకరాల పైబడిన వాళ్ళు 87%, ఓకే. 87% మంది రైతుల దగ్గర సగం భూమే ఉంది. 13% రైతుల దగ్గర ఉమ్, సగం భూమి ఉంది. ఉమ్. అక్కడ క్యాస్ట్ పరంగా 13% సన్న చిన్నకారు రైతుల, 13% కాదు, 87% 87% సన్న సన్న చిన్న వాళ్ళ దగ్గర సగం భూమే ఉంది. అంటే ఒక రకంగా రైతు కూలీలు కూడా ఉంటారు పాప. రైతు కూలీలు కౌలు చేసుకునే వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ ఒక క్వశ్చన్, రైతు కూలీలు అందరూ అప్పటి నుంచి ఏమైపోయారు సార్ పాపం? వాళ్ళకి ఇస్తున్నారు కదా స్టైఫండ్. ఉమ్? అమరావతి రైతులకి, మీరు కౌలు రైతులకు కదా, నేను లేదు లేదు, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇస్తున్నారు. వాళ్ళకు కూడా నెలకి ఏడాదికి ఇంత అని ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఉమ్, వాళ్ళకు కూడా ఏదో భృతి ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఓకే. 10 సంవత్సరాల పాటు వాళ్ళకు కూడా రైతు కూలీలకు కూడా ఇస్తున్నారు. ఉమ్, పనులు కోల్పోయినందుకు, ఉమ్, వ్యవసాయ పనులు కోల్పోయినందుకు వాళ్ళకు కూడా కంపన్సేషన్ ఇస్తున్నారు. ఒకటి. ఇంకోటి సార్, ఇప్పుడు ఒప్పందం ఏదో అయిపోయింది, వీ కెనాట్ ఏది వెనక్కి గో బ్యాక్, కాన్ గో బ్యాక్. ఇప్పుడు దీన్ని ఒకవేళ నెరవేర్చకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడాలని చెప్పి జస్టిస్ గోపాల్ గౌడ అన్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. సో ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ అండ్ థరో ఎగ్జామినేషన్ హీ మ్యాట్ అరైవ్డ్ ఇన్ టు సచ్ కన్క్లూజన్. బియాండ్ దట్ మీ దగ్గర మీ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి? ఆయనకన్నా మీకు ఎక్కువ తెలుసు అని మీరు అనుకుంటున్నారా? లేదు, అంటే ఇక్కడ జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ముందర ఏమని చెప్తున్నారు, మా దగ్గర ఇక భూములు తీసుకున్నారు, రాజాన్ని కడతామని మమ్మల్ని అనాథన చేసేసారు, మమ్మల్ని అన్యాయం చేశారు అని చెప్తున్నారు. అది వినంగానే అయ్యో పాపం రైతులు అని చెప్పేసి ఇమ్మీడియట్ రియాక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మేము ఒక ఎకరా భూమి ఇస్తే దీని ప్రతిఫలంగా మాకు వచ్చే డబ్బుతో మేము బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చండి, అంత లాభపడ్డామని జస్టిస్ గోపాల్ గౌడ్ గారికి చెప్పారు కదా. మా ఎకరా 10 లక్షలేనండి, 150 కోట్లకి వెళ్తుంది మా ఎకరా ఇక్కడ రాజధాని కడితే అని చెప్పరు కదా. జస్టిస్ గోపాల్ గౌడ్ గారి ముందు ప్రెజెంటేషన్ పెట్టాలి కదా. బాబు సార్, వాళ్ళ భూమి విలువ 10 లక్షలు, 20 లక్షలు ఇస్తాము, మిగతా లాభం ప్రజలకు ఇద్దాము. ఎందుకంటే ఇక్కడ కట్టేది ప్రభుత్వ భవంతులు, ప్రజల రాజధాని, ప్రభుత్వ భవనాలు ఇక్కడ కడితేనే ఈ భూముల విలువ పెరుగుతుంది కాబట్టి లాభం ప్రభుత్వానికి వెళ్ళాలి సార్ అని గోపాల్ గౌడ గారికి ఎవరైనా చెప్పారా? రైట్, అది చెప్పలేదు. అది చెప్పరు. అది చెప్పకపోతే సింపథాటిక్ గా కళ్ళెంబ డీల్ కాచుకుంటా ఇంకా ఇద్దరు ఒక 10 మంది లేడీస్ ని మేకప్ తీసేసిన మహిళలు తీసుకెళ్తే వాళ్ళ కన్నీడు సంహౌ మీరు కొంత డెరగేటరీగా వెళ్తున్నారేమో. అంటే మీరు ఐడెంటిఫైడ్ సెక్షన్స్ మీద మీకు ఏదో దుగ్ధ ఉన్నట్టు కనిపిస్తుంది అని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అంటున్నమాట. అంటే అదే అంటే ఇక్కడ డెఫినెట్ గా కమరావతి అని అంటానని అంటున్నారు. మీరు తరచు అంటుంటారు. డెఫినెట్ గా కమరావతి అని ఎందుకు అన్నానంటే దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల మీరు వాళ్ళ డెమోగ్రఫిక్స్ చూస్తే అమరావతిలో ఎకరం లోపు ఉన్న వాళ్ళు మొత్తం 20,490 మంది అండి. 29,000 మందిలో 20,490 మంది ఎకరం లోపు. వాళ్ళ పర్సంటేజ్ వచ్చి 68%. 68% మంది దగ్గర 29% మాత్రమే భూమి ఉంది. కులాల పరంగా వచ్చేటప్పటికల్లా మీరు ఎస్సీలు 32% మంది ఉన్నారండి. సంఖ్యాపరంగా రైతులు ఇచ్చిన రైతుల సంఖ్యలో 32% మంది ఎస్సీలు, 23% మంది, 23% మంది రెడ్లు, 18% మంది కమ్మోరు, బీసీలు 14%, కాపులు 9%, ఇతరులు 4%. మరి కమ్మోళ్ళు ఎంత చేసినా తక్కువ 18% మంది. ఇది ఇక్కడే 18% ఉన్నారు కదా, వాళ్ళ 18% ఉన్న వాళ్ళని పట్టుకుని మీరు కమరావతి అంటే ఎకరం లోపు 20,490 అంటే 68% మంది ఎకరం లోపు ఉన్నవాళ్ళు కదా. వాళ్ళు ఏ కులాలకు చెందిన వాళ్ళు అండి? ఎస్సీలు అన్నారు, దళితులు అన్నారు. అంటే మరి ఎకరం లోపు ఉండేవాళ్ళు అంతే కదా పాపం. ఎస్సీలు, బీసీలు, వీకర్ సెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. 2 ఎకరాల లోపున కూడా వాళ్ళే ఉంటారు. సో మీకు 2 ఎకరాల లోపల మీకు 87% ల్యాండ్ ఉండి మిగతా 13% దగ్గర మీకు సగం ల్యాండ్ ఉందంటే కమ్మూరు 18% అయితే వాళ్ళ దగ్గర ఎంత ల్యాండ్ ఉంటుందండి?
13% మంది దగ్గరే మీకు మీకు సగం ల్యాండ్ ఉన్నప్పుడు ఆ 18% దగ్గర ల్యాండ్ ఎంత ఉండొచ్చు? మేజర్ చంక్ ఉంటుంది. సరే, ఈ ఎకరం లోపు 2 ఎకరాల లోపు వాళ్ళందరూ అమ్మేశారు. కొన్నది ఎవరండి? అగైన్ వాళ్ళు అమ్మేశారా, వాళ్ళ ల్యాండ్స్ అమ్మబడ్డాయా? వాళ్ళకి ఇక్కడ రాజధాని వస్తుంది తెలియదండి పాపం. లేదు, తెలిసినా కానీ ఐ వాంట్ యూ టు డిస్క్లోజ్ దట్ ఫ్యాక్ట్. అందుకని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం మందికి తెలియదండి. సగం మంది ఎకరం 10 లక్షలకి 25 లక్షలు ఇస్తున్నారంటే పెద్ద లాటరీ కొట్టేసి అమ్ముకున్నారు. వాళ్ళకి తెలియదు అది 14-15 కోట్లకి వెళ్ళిపోతుందని. వాళ్ళకి తెలియదు కదండి. 14-15 కోట్లు సంపాదించుకోవడానికి కోసం మా చేతిలో 25 లక్షలు పెడుతున్నారని వాళ్ళకి తెలియదు పాపం. ఇక్కడ ఏంటి, పొలం అమ్ముకున్నోళ్ళు లాభపడలా, ప్రభుత్వ ఖజానా లాభపడలా, మీడియేటర్స్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. రైతులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన భూమికి 10 లక్షలు విలువైతే 25 లక్షలు 15 లక్షలకు అమ్మేసుకున్నాడు. ఆ 15 లక్షలే ప్రభుత్వం చేత కొనిచ్చుంటే ఈ మిడిల్ మెన్ పడే లాభాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు కస్టోడియన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరేం చేయాలి? ఎవరైతే పేదలు 10 లక్షలు 15 లక్షలు 25 లక్షలకు అమ్మేసుకుంటున్నారు, మీరు అమ్మకంటారా బాబు? ప్రభుత్వానికి అమ్మండి, లాభపడాల్సింది ప్రభుత్వ ఖజానా. ఈ కాదు, సారీ టు సే, ఈ పంది కుక్కలు కాదు లాభపడాల్సింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలు కాబట్టి ప్రభుత్వం లాభపడాలని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేదు? అందువల్ల యు జస్టిఫై యువర్ స్టాండ్ ఆఫ్ అమరావతి. అమరావతి అంటే కమ్మ వాళ్ళు ఎవరు భూములు అమ్ముకోలేదండి. మెజారిటీ ఆఫ్ దమ్ దే డిడ్ నాట్ సెల్. అమ్ముకున్న వాళ్ళ భూములన్నీ కొన్నది కమ్మ వాళ్ళండి. రెడ్లు అమ్ముకున్నారా? రెడ్లు అమ్ముకుని ఉండొచ్చు, కొంతమంది రిటైన్ చేసుకుని ఉండొచ్చు. ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్, 2 ఎకరాలు 3 ఎకరాలు పైబడిన వాళ్ళు ఫైనాన్షియల్ సౌండ్ ఉంటారు. వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేదనుకుంటే అమ్ముకోలేదు. రైట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ డెలిబరేట్ గా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. నువ్వు అమ్మొద్దు, అమ్మకూడని వాళ్ళకి నువ్వు అమ్ముకోవద్దు, జాగ్రత్త చేసుకో, డబ్బులు బాగుపడితేనే వాళ్ళకి వెళ్ళాల్సిన సంకేతాలు వాళ్ళకి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు కూడా వీళ్ళే. మళ్ళీ సరే, మీరు అన్నట్టు అమరావతి రాజధాని చంద్రబాబు అవినీతి రిలేటెడ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వాటా ఉందని ఎందుకు అంటున్నారు? పవన్ కళ్యాణ్ వాటా, ఆయనకి అమరావతికి ఏంటి సంబంధం చెప్పండి. ఇక్కడ విషయం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల కంటే ముందర కర్నూలు వెళ్ళాడండి. కర్నూలు వెళ్ళి కర్నూలే నా మనసుకు రాజధాని అన్నాడండి. అక్కడ జనం అందరూ చప్పట్లు కొట్టారు. విశాఖపట్నం వెళ్ళాడండి. విశాఖపట్నమే నా మనసుకు రాజధాని అంటే అక్కడ జనం అందరూ చప్పట్లు కొట్టారండి. అమరావతి ఒక కులానికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అయిపోయిందని ఐవైఆర్ కృష్ణారావు గారు పుస్తకావిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి. 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కర్నూలుగా రాజధాని అయితే బాగుండేదన్న వాళ్ళకి హైకోర్టు ఇచ్చారు. విశాఖపట్నం రాజధాని అయితే బాగుండేదన్న వాళ్ళకి సెక్రటేరియట్ ఇచ్చారు. అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయిందంటే అక్కడ పేదలకి 50,000 మందికి భూములు ఇస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పవన్ కళ్యాణ్ మా ఆలోచనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే ఒక ఇది. ఎందుకంటే ఇప్పుడు కర్నూలే నా మనసుకు రాజధాని అంటే అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టి, విశాఖపట్నంలో 3 కట్టి, అమరావతిలో 3 కట్టి 9 చేసి కట్టలేం కదా. సో మీరు అన్నది ప్రజలకి అక్కడ రాజధాని అయితే బాగుంటుంది అని న్యాయ రాజధాని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక బెకే ఇచ్చి థ్యాంక్ యూ సార్, మీరు అమలు చేసింది నా మనసుకు చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నది ఈయన నెరవేర్చే ప్రయత్నం చేశారు. అప్రిషియేట్ చేసి థ్యాంక్స్ చెప్పాలా? లేకపోతే మరుసటి రోజు అమరావతి వెళ్ళి అక్కడ కంచెలు దూకి, పోలీసుల మీద చిందులేసి, తల ఎగరేసి, జుట్టు ఎగరేసి, చేతులు విసిరి, కాళ్ళు విసిరి ఆ మరుసటి రోజు ఢిల్లీ పరిగెత్తారు. ఎందుకు వెళ్ళావయ్యా ఢిల్లీ అంటే, మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ పొత్తు పెట్టుకుంటానే వెళ్ళారు. మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హైదరాబాద్ 5 రోజులు ఉన్నా కానీ ఇవ్వలేదు. నడ్డా కూడా కలవలేదు, ఎవరో కలవలేదు. హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసేసి సైనికులు, యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ₹1 చెక్ ఇచ్చారు. అది కేంద్రీయ సైనిక బోర్డు అనే సంస్థ, ఎన్జిఓ సంస్థ దాన్ని నిర్వహిస్తుంది. వాళ్ళకి చెక్ ఇచ్చి ఆ ఫోటో తీసి నరేంద్ర మోడీని, అమిత్ షాని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఎవరికో దానం చేస్తే వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం దానం చేశానని? మీరు గుర్తు దానం ఇస్తారు కదా, మీరు కేంద్ర సైనికుల కోసం ఇచ్చారు కదా. అమిత్ షాకి, మోడీకి ఎందుకు చెప్తున్నారు అపాయింట్మెంట్ దొరకలేదు? నేను కూడా ఇప్పుడు సైనికులకు ₹1 ఇచ్చాను, నాకు కూడా దేశభక్తుని అయిపోయాను, నేను కూడా బీజేపీ లైన్లోకి వచ్చాను, నాకు ఇమ్మని చెప్పడానికా? ఎందుకు ఇచ్చారు మీరు?
పుల్వామా సంఘటన జరిగి 44 మంది సైనికులు చనిపోతే అరగంటలో అక్షయ్ కుమార్ ప్రకటించాడు ఒక్కో కుటుంబానికి 50 లక్షల చొప్పున 44 కుటుంబాలకి 22 కోట్లని. ఆనంద్ మహీంద్ర, నానా పాటేకర్ వీళ్ళందరూ సేమ్ డే ప్రకటించారు. ఉరీలో సంఘటన జరిగినా వీళ్ళు సేమ్ డే ప్రకటిస్తున్నారు. ముంబై దాడులు జరిగినా వీళ్ళు సేమ్ డే ప్రకటిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కి అప్పుడెప్పుడు స్పందించలేదు మనసు. పవన్ కళ్యాణ్కి అప్పుడు స్పందించలా. మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తిరిగి వచ్చి దిగాలుగా కూర్చొని అప్పుడు గుర్తొచ్చింది సైనికులకి ఇచ్చాని వాళ్ళకి ట్వీట్ చేస్తున్నారు. ఏదైతేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారండి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతి వెళ్తే పవన్ కళ్యాణ్ అక్కడ ఒక విలేకరు అడిగారు, వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కాబోతుందని తెలిసింది మాకు. వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే మీరు బీజేపీతో పొత్తులో ఉంటారా, బయటకు వస్తారంటే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము అని చెప్పాడు. అంటే మీరు పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ప్రత్యేక హోదా కోసం కాదు, పోలవరం ప్రాజెక్టు కోసం కాదు, బీజేపీ బలపడటం కోసం కాదు, జనసేన బలపడటం కోసము కాదు, చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అమరావతిని కాపాడటం కోసం మీరు పొత్తు పెట్టుకున్నారు. సో ఇవన్నీ మీరు టైమ్ అండ్ అగైన్ యూ బీన్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్. ఎంతవరకు జనం దీన్ని అర్థం చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు? జనం అర్థం చేసుకునే వరకు మనం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని అనుకుంటున్నాను. టిల్ దే అండర్స్టాండ్. సరే, జనం అర్థం చేసుకోలేదు, ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇది వెరీ వెరీ సాడ్. ఇప్పుడు 5 లక్షల కోట్లు చంద్రబాబు గారు, ఆయన చీఫ్ వాల్యుయేటర్, ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకు తెలిసి CCLAలో చేసిన వాళ్ళందరికన్నా కూడా అలాంటి ఒక 100 మంది IASని బాగా ఒక మిక్సీలో వేసి బయట తీస్తే ఒక చంద్రబాబు గారు. అంత పరిజ్ఞానం ఉంది ఆయనకి CCLA. సో ఆయనకన్నా వాల్యుయేషన్ తెలిసినోడు నాకు తెలిసి ఏ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉండడు. మీరు జల్లెడబెట్టి అన్ని భాషల్లోనూ మీరు జల్లెడబెట్టండి, దేశం మొత్తం ప్రపంచం అంత అద్భుతమైన వాల్యుయేషన్ చేసిన వాడిని మనం భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించాల్సింది పోయి ఎందుకు తిడుతున్నాం మనం? ఎందుకు తిడుతున్నాం అంటే, బాబు నువ్వు అది ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది ఎవరికో దోచి పెడుతున్నావు. ఆయనకు అవకాశం ఇస్తుంటే అది చేసి ఉండేవాడేమోగా. నెక్స్ట్ ఆయన మన CRDA చట్టంలో అదే పెట్టాలిగా. ఆయన రైతు 1 ఎకరా భూమి ఇస్తే అతనికి ప్రతిఫలంగా మార్కెట్ రేట్ కి ప్రతిఫలంగా డబుల్ ఇస్తాము, మార్కెట్ రేట్ ప్రతిఫలంగా రెట్టింపు ఇస్తాము, భూమిలో 25% వాటా ఇవ్వము, మార్కెట్ విలువ డబుల్ ఇస్తాము, మిగతా లాభం అంతా ప్రభుత్వ ఖజానాకు వస్తుందని చెప్పాలి కదా. అలా చెప్పలేదు ఆయన చెప్పలేదు. కానీ ఫైనల్ గా ఇంత చేశారు మీరు ఎక్సర్సైజ్. వైసీపీ మీకు ఏమాత్రం ముట్టి చెప్పింది? వైసీపీ ఏమైనా ముట్టి చెప్తే వైసీపీ ప్రభుత్వం ఈ పాటికి చెప్పేదిగా, అసెంబ్లీలో చెప్పేదిగా ఈ మాటలన్నీ. ముట్టి చెప్పేది ఆన్ రికార్డ్ కాదు, ఆఫ్ రికార్డ్ కూడా. వైసీపీ ఎందుకు ముట్టి చెప్తుంది నాకు? మీరు ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇచ్చారు కదా వాళ్ళ కోసం. వాళ్ళకు ఒక క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ వాళ్ళు బ్యాటింగ్ చేసేదానికన్నా మీరు చేసిన బ్యాటింగ్ ఎక్కువ ఉంది. అంటే అప్పుడు ఉత్తి పుణ్యానికి ఇదే సార్, ఇదేం కన్సిగర్డ్ సేవ కాదు, దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. మీరు ఉత్తి పుణ్యానికి వాళ్ళకి ఎందుకు చేశారు చెప్పండి? నేను ఉత్తి పుణ్యానికి ఎందుకు చేస్తున్నాను? నేను ఫీజు ఇస్తే తీసుకుంటాను. నేను చీఫ్ సెక్రటరీ గారికి నేను పంపించిన నివేదికలో ఇది మీరు అమరావతి భూముల కోసం ప్రభుత్వ అడ్వకేట్లు వాదించిన ఫీజుతో సమానంగా నాకేమైనా ఇస్తే కూడా ఇవ్వండి అని కూడా మెన్షన్ చేశాను. ఇస్తే తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ప్రెజెంటేషన్ రాలేదు. ఇంకేంటి సార్, 40 రోజుల్లో గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ వెళ్ళదండి, ఐఎమ్ సారీ టు సే. అదే వైసీపీ గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్ టు పవర్. సో మీకు నమ్మకం ఉంది? డౌట్ లేదు. రైట్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. సో చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా వెళ్ళారు రాజశేఖర్ గారు ఇందులో. ఆయన నొప్పించి, ఆయన మనసును నొప్పించే ప్రశ్నలు అడిగినా కూడా చాలా హుందాగా వాటికి సమాధానాలు చెప్పారు. అంటే ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి. అంటే ఐ వాంట్ టు ఎలిసిట్ సర్టెన్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ ఎండ్, కాబట్టి ఆ ప్రశ్నలు వేయాల్సి వచ్చింది. ఆ ప్రశ్నలు వేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు ఏమైనా మనసు నొచ్చుకున్నా కూడా మీరు దయచేసి బాధపడద్దు. సో అంతిమంగా ఏంటంటే, ఒక చీఫ్ వాల్యుయేటర్ మనసులో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గమనించలేకపోయారు. అంటే ఆయనకు బహుశా వెనకటికి జానపదాల్లో చెబుతుండేవారు, గజకన్న గోకన్న టక్కు టమార విద్యలని. వాటన్నిటికి మించి వాల్యుయేషన్ చేయగల సమర్థత, దక్షత ఉన్న ఒక సీజన్డ్ పాలిటీషియన్, 45 ఏళ్ల అనుభవం ఉన్న సీజన్డ్ పాలిటీషియన్ మనసులోని మాటని, ఆయన అంతరంగాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించలేకపోయారు. ఈసారైనా గమనించి ఆయనకు పట్టం కడితే ఆ మిగిలిన భూమి తాలూకు వ్యవహారం కూడా ఆయన ఏదో తేల్చి మారిన మనిషిగా ఆ 5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేయించే అవకాశం ఉంటుంది. సో తెలుగు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, అంటే ఆయన అంటలేదు కానీ తెలుగు ప్రజలు, అలాగే చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఆయనకు అధికారం కట్టబెడితే బోనస్
2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 లక్షల కోట్లు వచ్చి ప్రభుత్వ ఖజానాలో పడతాయి. సో ఆలోచించుకోండి మరి.